ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ జీవితంలో గురుబలం పెరగబోతుంది. నువ్వు అనుకున్న కోరిక నెరవేరబోతుంది. వెంటనే ఈ పండ్లను తాకు తల్లి అనేది మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ పండ్లు తాకండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు నా మీద ఎంతో నమ్మకంతోటి భక్తి శ్రద్ధలతోటి ఉన్నావు. అలాంటి నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందం కలుగుతుందమ్మా. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు అనుభవించాను అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. ఇక నీ బాధ అనేది నీకు అనవసరం. అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా. నిజమే తల్లి, నన్ను నమ్ము. మీరు ప్రతిరోజు కూడా ఇలాగే చెబుతున్నారు బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. నన్ను నమ్ము తల్లి. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నావో, ఆ కష్టం నీకు ఏమి నేర్పిందో ఒక్కసారి ఆలోచించమ్మా. నీ కుటుంబంతో గడిపిన కష్టాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక్క విషయం చెప్పనా తల్లి, నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు. వారు నీతో లేరు అని నువ్వు ఎప్పుడూ బాధపడకు. ఎవరు నీతో ఉన్నా లేకున్నా నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానమ్మా. నీ కష్ట సమయంలో ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి. నేను ఎప్పుడూ కూడా మీ బాధలన్నీ తీరుస్తాను తల్లి. నేనేమీ ఊరికనే చేయటం లేదులే. నువ్వు నాపై చూపించే ప్రేమ, అభిమానం, భక్తి వలనే నీ కష్టాలను నేను మోస్తున్నాను తల్లి. నువ్వు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉంటాను తల్లి. నీ కష్ట సమయంలో మరీ భుజం తట్టి నీకు పరిష్కారం చూపుతానమ్మా. ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను తల్లి. నీకు ఏదో ఒక రూపంలో నీకు రావలసిన ధనం అనేది నీ చేతికి అందేలా చేస్తాను. నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, కష్టాలతోటి సతమతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి మంచి మార్గాన్ని చూపించిన నీ తండ్రినమ్మా నేను. నీ కోసం ఇల్లు ఏర్పరిచి అన్ని విధాలుగా అన్నీ నీకు అనుకూలంగా ఉండేలా చేశాను. నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవమ్మా. నీ చుట్టూ ఉన్నవారంతా వారి సంపద గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగుజాడల్లోనే నడుస్తున్నావు తల్లి. ఎవరెవరు ఎన్ని మాటలతో బాధ పెట్టినా సరే నా జీవితాన్ని నా సాయి తండ్రి మారుస్తారు అని ఎదురు చూశావు. అందరూ కూడా నా ఆలయంలో ఉండటానికి, నన్ను దర్శించటానికి స్థలాన్ని ఎతికారు. కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులోనే నిలుపుకుని నన్ను దర్శించావు బిడ్డ. అందరూ వారి వారి దిగులు పోవాలి అని కోరారు. కానీ నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతోటి ఉన్నావమ్మా. నీకు మంచే చేస్తాను అని నమ్మావు కదా తల్లి. అలాంటప్పుడు నీకు మంచి చేయకుండా ఉంటానా చెప్పు. ఇప్పటి వరకు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు. ఇప్పటి వరకు నేను నీతోనే ఉంటూ నీ గురించే ఆలోచిస్తున్నానమ్మా. ఇప్పుడు నీ మనసు కుదుటపడింది కదా తల్లి. నీకు కావలసింది నీ ముందు ఉంచుతాను. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు. ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది తప్పకుండా నీ జీవితంలో జరిగే తీరుతుంది. నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు, మంచినే చెప్పు. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటే నీ బాబాని కూడా నీతో అలాగే ఉంటానమ్మా. నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు బిడ్డ. నీకు తెలిసినవి, తెలియనివి నీ ముందు ఉంచుతాను. వాటిలో మంచి చెడులు తెలుసుకుని మసులుకునే బాధ్యత నీదే కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు కోరుకునేవన్నీ కూడా నీ ముందే ఉంటాయి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది తల్లి. నీ కష్టాలకి ఒక ముగింపు కాలం వచ్చేసిందమ్మా. నువ్వు అస్సలు భయపడకు. భయపడితే
నా బాబా నాకు అంతా మంచే చేస్తారు అనే నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నీ బాధంతా కూడా నాకు తెలుసు. అన్నిటికీ కూడా నేను ఒక ముగింపుని ఇస్తాను. అప్పటి వరకు నువ్వు నమ్మకంతో ధైర్యంగా ఉండు. అప్పుడే అంతా అయిపోయింది అని అనుకోకు. అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది బిడ్డా. నేను చక్కబెడతాను కదా! కాబట్టి నా మీద నమ్మకంతోటి నీ పనులు నువ్వు చేసుకో. మిగతాదంతా నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు తల్లి అని చెప్పాను కదమ్మా! అప్పుడే అంతా అయిపోలేదు. ఇప్పుడే నీ జీవితం మొదలయ్యింది. ఆనందంగా ఉండటానికి సిద్ధంగా ఉండమ్మా. ఒక చెట్టుకు పువ్వులు రావాలి అంటే మొదట అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ వచ్చి, దానికి ముళ్ళు వచ్చి, ఆ తర్వాత అందమైన పువ్వులు అనేవి వస్తాయి కదా! అదేవిధంగా ఇప్పుడు నీ జీవితంలో కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంది. అంటే దాని అర్థం నీకు సుఖాలు అనేవి రాబోతున్నాయి అనే సంకేతం తల్లి. కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా, ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు. ఏదైనా సరే బరువు, బాధ్యత, భారం అనేది నువ్వు నా మీద వెయ్యి తల్లి. నువ్వు నాకు ఏడుస్తూ చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు ప్రార్థించే సమయం ఏదైతే ఉందో, నువ్వు నా గుడికి వచ్చి నీ కష్టాలు చెప్పుకునే సమయం ఏదైతే ఉంటుందో, ఆ సమయంలోనైనా సరే నువ్వు ఆనందంగా ఉండాలి. గుడికి ఎందుకు వస్తారు తల్లి? మనశ్శాంతి కోసమే కదా! మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూడగలనా తల్లి? ఒక్కసారి ఈ విషయాన్ని నువ్వే ఆలోచించు. నా దగ్గరికి వచ్చినప్పుడైనా కానీ నువ్వు సంతోషంగా గడుపమ్మా. నీకు ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవమ్మా. నీకు తప్పకుండా మంచి రోజులను నేను ప్రసాదిస్తాను. నువ్వు జీవితంలో చూడవలసిన కష్టాలన్నీ కూడా చూసేశావు. చిన్న వయసులోనే అనుభవించవలసిన బాధలన్నీ కూడా అనుభవించేశావు. ఎంతోమందికి నీ ప్రేమను పంచావు. కానీ ఎవరికీ కూడా నీ విలువ తెలియకుండా పోయిందమ్మా. ఎంతోమందికి ప్రేమ చూపించి నీ చేతులతోటి వండిపెట్టావు. అయినా సరే ఎవరికీ విశ్వాసం అనేది లేదు. కానీ నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత వారు తప్పకుండా బాధపడతారు. నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే తల్లి, మూర్ఖులతోటి ఎక్కువగా వాదించకమ్మా. ఎందుకంటే అలా వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు మరి కాస్త బాధకి గురవుతుంది. నేను ఎప్పుడూ కూడా నీకు చెప్పే విధంగా నీ జీవితంలో నీ చేతుల్లో ఏదైతే లేదో, ఏదైతే నీ చేతుల్లోకి రాదో, ఏదైతే నీ కంట్రోల్లో ఉండదో, అది వస్తువైనా, పనైనా కానీ, లేదంటే ఏదైనా బంధమైనా, సంబంధమైనా కానీ, అది పూర్తిగా వాళ్ళ ఇష్టానికే వదిలేసేయి తల్లి. ఎందుకంటే నువ్వు ఆశతోటి నీ జోన్లోకి లాక్కోవాలి అని చూసినా, నీది కానప్పుడు, నీ దగ్గరికి రాను అన్నప్పుడు నీది కాదు అని ఎప్పుడూ గుర్తుంచుకో తల్లి. కాబట్టి ఎప్పుడూ కూడా నీది కాదు అన్న దాని వైపు పరిగెత్తొద్దమ్మా. శ్రద్ధ సబూరితో ధైర్యంగా ఉండు. ప్రతి క్షణము కూడా నువ్వు దేనికైనా సిద్ధంగా ఉండు. వస్తే ఏ సమస్య అయినా రాని, నా బుద్ధితోటి, నా మనస్తత్వంతోటి నేను ధైర్యంగా నిలబడతాను. అప్పుడే ఏ కష్టం వచ్చినా కూడా వెనుతిరిగి పారిపోతుంది బిడ్డ. నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడే నీ కష్టాలు కూడా నీ దరిదాపుల్లోకి రావు. ఇక నుంచి నీ జీవితానికి నేనైతే ఒక మంచి మార్గాన్ని ఏర్పరుస్తున్నానమ్మా. ఆ మార్గంలోనే నువ్వు నడువు తల్లి. ప్రతిదీ కూడా నీకు సంతోషంగా గడుస్తుంది, ఆనందంగా గడుస్తుంది. నువ్వు చేయవలసిందల్లా ఏమిటి అంటే, నీ మీద నువ్వు నమ్మకంతో ఉండు, ధైర్యంతో ఉండు. అంతా సక్రమంగా చూసుకునే బాధ్యత నాది. నీకు రావలసిన డబ్బు ఏదో ఒక రూపంలో నీకు వచ్చే తీరేలా చేస్తాను తల్లి. నాపై నమ్మకం ఉంచు. నువ్వు ఎంతో బాధల్లో ఉన్నావు కదా! ఎంతో ఆర్థిక సమస్యలతోటి కూరుకుపోయి ఉన్నావు కదా! ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తానమ్మా. నీకు ఎటువంటి కర్మదోషాలున్నా వాటన్నిటినీ కూడా తొలగిస్తాను. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా. నన్ను నమ్ముకున్న నా బిడ్డలకి ఎల్లప్పుడూ కూడా మంచే చేస్తాను. నా మీద నమ్మకంతోటి, విశ్వాసంతోటి ఉండండి తల్లి. ఆనందంగా, సంతోషంగా ఉంటారు. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.